వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలోని వెల్లాటూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇంటర్నేషనల్ హాకీ క్రీడాకారిణి రజనీకి అభినందన సభ. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది కావున అందరూ సాధ్యమైనంత వరకు ఈ క్రీడలో అయిన రోజుల్లో కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్యవంతంగా జీవించవచ్చని తెలిపారు. యువకులు కేవలం చదువుతూనే కాకుండా క్రీడా రంగంలో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉందని, అలాగే యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడా రంగంలో ముందుకు వెళ్లాలని కోరారు. హాకీ ఫైర్స్ వరల్డ్ కప్ లాస్ట్ వీక్ జరిగిందన్నమాట. సిల్వర్ మెడల్ సాధించాము. బ్రీఫ్ గా నా లైఫ్ స్టోరీ చెప్పాను, బట్ చెప్పినంత ఈజీ కాదు. చాలా స్ట్రగల్స్ ఉంటాయి. యాజ్ ఏ గర్ల్ గా అసలు కంటిన్యూగా హెల్త్ ఇష్యూస్ అన్ని మీకు తెలిసే ఉంటది. బట్ ఏంటంటే మన మీద నమ్మకం పెట్టుకొని మన పేరెంట్స్ ని మనల్ని నమ్మి మనకి బయట పంపిస్తారు కాబట్టి మనం కష్టపడాలి. పేరెంట్స్ కూడా గర్వపడేలాగా మనం చేయాలి. అందుకనే మీరందరూ కూడా కానీ మీకు నచ్చిన ఫీల్డ్ లో మీకు నచ్చింది, బట్ ఏంటంటే కష్టపడండి. నేను ఇది నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, నాకు ఇది అది ఎక్స్క్యూజెస్ ఎప్పుడు చెప్పకండి. టీచర్స్ ఏం చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, మీ మంచి కోసమే చెప్తున్నారని వినండి. కష్టపడండి. కష్టపడితే మీకు ఎప్పుడైనా ఫలితం దక్కుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థి దశ నుంచే మీరు గివప్ ఇవ్వటాన్ని వదిలేయాలని చెప్పేసి మేడం గారు బలంగా కొట్టుకుంటున్నాను. మీ నుంచి నాకు చేత కాదు, నేను చేయలేను అనే అటువంటి లేకపోవచ్చు, కనీసం రేపైనా సాధిస్తాను అనేటువంటి భావం మీలో బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పొజిషన్కి టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. మనం చూస్తూ ఉంటుంది. అది మరి మానవ జన్మలో భాగం అయినప్పటికీ మీరు సాధించాలని చూడండి. చెప్తుంది మీరు అందరూ టీవీలో కలుపుతారు. అలా చూడాలి. ఓకే. ఫోటోల కార్డు